హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో ఇవాళ వీడియోలో మనం ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. అండ్ అలాగే రెగ్యులర్ ఎంబీఏకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటి, మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అండ్ అలాగే మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అండ్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ మనకి ఎలాంటి యూనివర్సిటీస్లలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది అవైలబుల్గా ఉంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వచ్చేసి అయితే బీబీఏ ప్లస్ ఎంబీఏ, సో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం. సో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి రెగ్యులర్ ఎంబీఏకి డిఫరెన్స్ అనేది చూసుకుంటే అయితే సిమిలర్ గానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. బట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వచ్చేసి మనకి 5 years అనేది ఉంటుంది, రెగ్యులర్ ఎంబీఏ వచ్చేసి 2 years అనేది ఉంటుంది. సో మనం కోర్స్ లెవెల్ అనేది చూసుకుంటే ఇది డిగ్రీ ప్లస్ పీజీ లెవెల్ కోర్స్ కాబట్టి సో మనకి ఏంటంటే డ్యూయల్ డిగ్రీ అనేది అయితే ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ డ్యూరేషన్ అనేది చూసుకుంటే 5 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మనకి 50 to 60% మార్క్స్ అనేవి ఉండాలి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయడానికి. అండ్ మనం ఫీ స్ట్రక్చర్ అనేది చూసుకుంటే ఇఫ్ మీరు యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకి ఫీ అనేది అయితే ఏముండదు. బట్ మీరు ఏంటంటే నార్మల్గా ఫీ అనేది చూసుకుంటే అయితే 17,000 per year అనేది ఉంటుంది. సో మనకి గవర్నమెంట్ నుండి రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అది వచ్చేసి మనకి 12,000 వరకు అయితే రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఇయర్ కి మనకి 5,000 స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వచ్చేసి ఎలాంటి యూనివర్సిటీస్లో అవైలబుల్గా ఉందంటే మనకి తెలంగాణ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీస్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనము ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే సో మనకైతే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అదే సిపిజిఈటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫై అయ్యాక మనము ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది అయితే చేయొచ్చు. సో వన్స్ మనము ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది కంప్లీట్ చేశాక సో మనకి యావరేజ్ శాలరీ అనేది చూసుకుంటే 2.5 lakhs నుండి 3 lakhs per annum అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది కూడా చూసేద్దాం. ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్లో ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉంటాయి, అలాగే మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి, ఎంఎన్సీ కంపెనీస్లలో ఉంటాయి, అలాగే బ్రాండ్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెన్సీలో ఉంటాయి. సో ఇలాంటి సెక్టర్స్లో మనకి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి వన్స్ మనము ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది కంప్లీట్ చేశాక. ఎన్పిడిసిఎల్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, లేదంటే జూనియర్ అసిస్టెంట్, సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది కంప్లీట్ చేశాక ఉంటాయి. అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే సెమిస్టర్ వైజ్గా ఉంటాయి. సో మనకి టోటల్ 5 years కాబట్టి ఇయర్లీ 2 semesters ఉంటాయి. టోటల్గా మనకి 10 semesters అనేవి ఉంటాయి. సో మనకి సెమిస్టర్ వైజ్గా మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా చూసేద్దాం. సో సెమిస్టర్ 1లో చూసుకుంటే అయితే మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, బిజినెస్ అకౌంటింగ్ ఉంటుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దీని హెరిటేజ్ అండ్ కల్చర్ ఎన్సీ అనేది ఉంటుంది, అలాగే బేసిక్ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనం సెకండ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే దాంట్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ అనేది కూడా ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుంది, బిజినెస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, బిజినెస్ బెస్ట్ ప్రాక్టీస్ అండ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఎమర్జింగ్ లీడర్స్ సెమినార్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనం థర్డ్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే సో దీంట్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, అలాగే మనకి సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, లీగల్ ఎస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఉంటుంది, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ మేనేజర్ అనేది ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ అనేది ఉంటుంది, పీపీటీఎస్ ఉంటుంది, డిఓఎస్ ఉంటుంది, అలాగే కమాండ్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి థర్డ్ సెమిస్టర్లో ఉండే సిలబస్. మనం ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే దాంట్లో కూడా ఇంగ్లీష్ అనేది ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ ల్యాబ్ అనేది ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఉంటుంది, ఎంఎస్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫోర్త్ సెమిస్టర్ సిలబస్. సో మనం ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది ఉంటుంది, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫిఫ్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం సిక్స్త్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్స్ అనేది ఉంటుంది, అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ టెక్సేషన్ అనేది ఉంటుంది, కార్పొరేట్ లా అండ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ వర్క్ అండ్ వైవా వాయిస్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి సిక్స్త్ సెమిస్టర్ లో ఉండే సిలబస్. సో మనం సెవెంత్ సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది ఉంటుంది, ఫినాన్షియల్ అండ్ అకౌంటింగ్ అనాలిసిస్ అనేది ఉంటుంది, అలాగే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో మనకి 2 ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో ఎలెక్టివ్ 1లో చూసుకుంటే మేనేజరియల్ ఎకనామిక్స్ ఉంటుంది, బిజినెస్ లా అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో ఎలెక్టివ్ 2లో చూసుకుంటే అయితే ఐటీ అప్లికేషన్ ఫర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే మేనేజరియల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది, అలాగే ఎంఎస్ ఎక్సెల్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి 7th సెమిస్టర్ సిలబస్. సో మనం 8th సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే ఎలెక్టివ్ 3 ఉంటుంది, ఎలెక్టివ్ 4 అనేది ఉంటుంది. సో ఎలెక్టివ్ 3లో సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎలెక్టివ్ 4లో సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఆపరేషన్ రీసెర్చ్ అనేది ఉంటుంది, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్ అనేవి ఉంటాయి, స్టాటిస్టికల్ టూల్ యూజింగ్ ఎక్సెల్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి 8th సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనం 9th సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ ఉంటుంది, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. ఎలెక్టివ్ 1లో అయితే మనకి ఇన్వెస్ట్ మేనేజ్మెంట్ F అనేది ఉంటుంది, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్ M అనేది ఉంటుంది, కాంపెన్సేషన్ మేనేజ్మెంట్ HR అనేది ఉంటుంది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది, అది వచ్చేసి SYS అనేది ఉంటుంది. సో డిఎస్ ఎలెక్టివ్ 2లో చూసుకుంటే అయితే నేషనల్ ఫినాన్స్ F అనేది ఉంటుంది, ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ M అనేది ఉంటుంది, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ HR అనేది ఉంటుంది, డేటాబేస్ సిస్టమ్స్ SYS ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి 9th సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనం 10th సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే మనకి ఎలెక్టివ్ 3 అనేది ఉంటుంది, ఎలెక్టివ్ 4 అనేది ఉంటుంది. ఎలెక్టివ్ 3లో చూసుకుంటే మనకి ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ F అనేది ఉంటుంది, కన్జ్యూమర్ బిహేవియర్ M అనేది ఉంటుంది, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ HR అనేది ఉంటుంది, ఈ కామర్స్ SYS అనేది ఉంటుంది. సో మనం ఎలెక్టివ్ 4లో సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే అయితే ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ సిస్టమ్స్ F అనేది ఉంటుంది, సర్వీస్ మార్కెటింగ్ M అనేది ఉంటుంది, లేబర్ లాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్స్ HR అనేది ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎక్సెల్ SYS అనేది ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి టోటల్గా 10 సెమిస్టర్ యొక్క సిలబస్. సో ఇది వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ కోర్స్ యొక్క టోటల్ సిలబస్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అండ్ మీకు ఇంకేమైనా ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ MBA చేయాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.